హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో అయితే కారం పొడి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో అయితే 1 కప్ దాకా పల్లీలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్టే చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. మనకు పల్లీలు అయితే మాడిపోయిందంటే పొడికి టేస్ట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. అందుకని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 కప్స్ దాకా మునగాకైతే తీసుకుంటున్నానండి. అందుకని 1 కప్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇదే ప్యాన్లోనే మనము 1/3 కప్ దాకా నువ్వులు అయితే తీసుకోవాలండి. ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకోవాలండి. మనకు నువ్వులు ఫ్రై చేసుకోవాలంటే ఇలా కొద్దిగా వాటర్ చల్లుకొని ఫ్రై చేసుకున్నామంటే నువ్వులైతే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. నువ్వులైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతుంది. మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడైతే పాప్ పాప్ అని సౌండ్ వస్తుందండి. అలా సౌండ్ వచ్చి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నువ్వులైతే త్వరగా ఫ్రై అయిపోతుంది. సో మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. మనకు నువ్వులు మాడిపోయిందంటే మనకు పొడి కూడా టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుందండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో, కలర్ కూడా చేంజ్ అయింది కదండి. కమ్మని వాసన వస్తుంది, చాలా బాగుంటుందండి నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడైతే. ఇప్పుడు ఈ ఫ్రై అయిన నువ్వుల్ని కూడా మనము అదే బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 కప్స్ మునగాకుకైతే ఈ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇందులోనే ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఈ ఎండుమిర్చిలో ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి అయితే మీ కారంకి తగ్గట్టుగా అయితే తీసుకోండి. నావిక్కడ కొంచెం కారం తక్కువని నేను ఒక 15 దాకా తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎండుమిర్చిని కూడా సేమ్ బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. మీరు ఏ కప్తో అయితే మునగాకు తీసుకుంటున్నారో ఆ కప్తోనే ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. పల్లీలు, నువ్వులు, అలానే ఎండుమిర్చి అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనము మునగాకు ఫ్రై చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక బౌల్ మునగాకు అయితే తీసుకుంటున్నాను. బాగా నీట్గా క్లీన్ చేసుకొని నేను ఈ కప్తో తీసుకుంటున్నానండి. ఈ కప్తో నాకు 4 కప్స్ మునగాకు అయితే వచ్చింది. నేను ఈ కప్స్తోనే మెజర్మెంట్స్ కూడా చెప్పానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆకు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు మునగాకు బాగా ఫ్రై అయితేనే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు మునగాకులో అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు తీసుకోవడం వల్ల. మనకు మునగాకులో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి, అలానే కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలా చాలా ఉన్నాయండి. మనకు ఏ ఆకుకూరల్లోనూ ఇన్ని పోషకాలు అయితే ఉండవండి. ఒక్క మునగాకులో అయితే చాలా పోషకాలు ఉన్నాయి. సో మన రెగ్యులర్ మీల్లో అయితే మునగాకుని కూరల్లోనో లేకుంటే ఇలా పొడి రూపంలోనో చేసి పెట్టుకొని ఒక్క ముద్ద తిన్నామంటే చాలా పోషకాలను అయితే మనకు లభిస్తుందండి. అందుకనే మునగాకుతో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి. చూసారా ఆకు మొత్తం ఇలా ఫ్రై అవుతుంది. ఆకు మనకు ఎక్కడ పచ్చివాసన అయితే ఉండకూడదండి. కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి.
చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు నేను ఇలా ఈ ఫ్రై అయిన మునగాకునైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దేనికి దానికి సెపరేట్గానే పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇవి రెండు పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అలానే ఎండుమిర్చినైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మునగాకునైతే మనము డైరెక్ట్గా ఇప్పుడు యాడ్ చేయకూడదండి. ఫస్ట్ వీటినైతే పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే పొడి చేసుకుంటున్నాను. మిక్సీ మూత పెట్టి మనము పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చేసి పెట్టండి. చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, వాటిని ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకునైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి యాడ్ చేసేస్తున్నానండి. మీరు 2 పార్ట్స్గా కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్ మునగాకు యాడ్ చేసి మిక్సీ పట్టామంటే మనకు అంత చక్కగా పొడి కాదండి. అందుకనే ఇలా కింద పౌడర్ యాడ్ చేసుకొని పైన మునగాకు యాడ్ చేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక పావు కప్పు దాకా వెల్లుల్లి చేసుకుంటున్నాను. ఈ పొడిలో మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ని ఇస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా 1 స్పూన్ దాకా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఒక్కసారిగా అయితే పౌడర్ కాదండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకొని మళ్ళీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని అయితే యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఇప్పుడు అంతా చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా. మనకు పూర్తిగా అయితే మిక్సీ కాదండి, ఇది పౌడర్ అయితే కాదు, ఇలానే వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు అయితే పెట్టుకోవాలి. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర అలానే ఒక పావు టీ స్పూన్ దాకా మినపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలంటే ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేనైతే ఓన్లీ జీలకర్ర, మినపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడి తినేటప్పుడైతే అక్కడక్కడ మనకు ఇలా మినపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మినపప్పు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా సింపుల్ పోపునైతే పెట్టుకోవాలి మనము. చూసారా మినపప్పు అంతా చక్కగా ఫ్రై అవుతోంది కదా. మీరు పోపు లేకుండా డైరెక్ట్గా కూడా మనము పౌడర్ అయితే ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం మునగాకు పొడి అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు పౌడర్ అయితే హైలో పెట్టి ఫ్రై చేసామంటే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. అందుకని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిందంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా మనకు స్టార్టింగ్ అయితే ముద్దగా ఉండింది కదండి, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా మనకు పొడి పొడిగా ఫ్రై అవ్వాలండి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనమైతే డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారు కదా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో అయితే షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మనము ఈ మునగాకు పొడినైతే డైలీ మీల్లో తీసుకోవటం వల్ల చాలా మంచిదండి మన హెల్త్కి. ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.
సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. మన ఛానల్లో ఇలాంటి ట్రెడిషనల్ అండ్ సింపుల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.